మా ఇంత పెద్ద డాన్సర్ రా మా వాడు వాడుకోండి చరణ్ అనే అతను చిరంజీవి గారి తర్వాత తీసుకొచ్చి ఆ డాన్స్ని తీసుకెళ్ళి ఎక్కడో చేశారా, తన్ని మీరు ఎందుకు వాడుకోలేదని నా బాధ. డాన్స్ మాస్టర్ని నేను అరిచాను, డాన్స్ మాస్టర్ సరిగా యూజ్ చేసుకోలేదని నా బాధ, అంతే. ఇక నుంచి అందరూ యూజ్ చేసుకుంటారు, చేయాలి, అది చేయాలి అండి. స్టార్ ఫ్యాన్స్ ఎలా వస్తారు థియేటర్కి, రామచా మచా పాట విని ఓకే ఈ పాట మా హీరో గారు డాన్స్ అద్భుతంగా ఆడి ఉంటారని వచ్చింటారు. బట్ ఎక్కడ ఏమి లూప్ అవ్వలేదే, అది ఎవరు మిస్టేక్? కంప్లీట్లీ కోరియోగ్రఫీ మిస్టేకే. కోరియోగ్రఫీ సరిగా చేయలే, అంతే. నా ఇష్యూ కోరియోగ్రాఫర్స్ పైన నా ప్రాబ్లం అంతా, నాట్ విత్ హీరో. ఆయన గోల్డ్, చరణ్ అనేవాళ్ళు గోల్డ్ హ్యూమన్. అసలు ఆయన లాంటి ఎవరు, అలాంటి మనుషులు కష్టం. ఒక ఫాదర్ లెగసీ తీసుకెళ్ళి అంత చాలా ఒక లెగసీని, ఆ ఫాదర్ పెట్టిన లెగసీని ఆ స్థాయిలో ఇంకా నిల్చోబెట్టుకోవడం చాలా కష్టం. అంత ఆ స్థాయిలో ఉండి కూడా అంత ఈక్వల్గా లోవర్గా ఉండడం అనేది. అందుకే నేను ఎప్పుడు మెగా హాట్ స్టార్ అని పిలుస్తాను చరణ్ అన్నని. చరణ్ గారిని ఎప్పుడు అలానే పిలుస్తాను. ఆయన ఓజీ చూసిన తర్వాత తమన్ ఏం చేసావు అసలు, నువ్వు ఫైర్ మోడ్ అబ్బా, చేతుల పైన కెరసిన్ పోసుకుని వాయించావా అని అడిగాడు. ఎక్స్ప్రెషన్ ఎవరు వాడు ఇంత ఫైర్ మోడ్లో వాయించావని అన్నాడు. అన్న మీరేంటి ఇలా యూజ్ చేశారు వర్డ్స్ అన్నాను. సో మేమందరం బాగానే ఉన్నాం. ఇక్కడ ఫ్యాన్స్ ఏదో హేట్రెడ్ స్టార్ట్ చేశారు, ఎవడో పెట్టాడు, కొంచెం వాడి పేర్లని నేను చెప్పడం లేదు కదా. బట్ దే టుక్ దట్ థింగ్ రాంగ్. హియర్ వాడుకోలేదు. చరణ్ అనే ఒక గొప్ప డాన్సర్ ఉన్నాడు, తను ఎవరు మీరు సరిగా వాడుకోలేదు గేమ్ చేంజర్లో అనేది నా బాధ. మేము ఇంత పాటలు చేసామండి. శంకర్ సినిమా అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? పాటలు వా విజువల్ ఫెస్ట్ డాన్స్ కుమ్మేస్తారు. అసలు ఎవరెవరితో అర్జున్తోనే ఎక్కడితో చేయించి, సో ఇంత పెద్ద డాన్సర్ అయ్యా మీరు ఎలా వదిలేశారు? అది నా బాధ, అది నా కోరియోగ్రాఫర్ పైన. పెట్టడం కూడా పెద్ద స్టార్లు పెద్ద డాన్స్ మాస్టర్లను పెట్టారు. ఎగ్జాక్ట్లీ, అది నా బాధ అండి. జరగండి అంటే ఒక స్టెప్ వేసి ఉంటే ఆ పాట నేను చాలా చేశాను. నేను చాలా ఓపిక అండి, 2 ఏళ్ళు ఆ పాటను కడుపులో పెట్టుకుని తిరిగానండి. అంటే 18 నెలలు మోసాను ఆ పాటను నేను కడుపులో. ఎక్కడ పాట చెడిపోతుందా రిలీజ్ అయ్యేటప్పటికి? అంత పెద్ద సినిమా, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా 2021లో కంపోజ్ చేసాం పాటలు, 2024 జాన్లో రిలీజ్ అయింది. నా బాధను ఎక్కడ చెప్పుకోను. పైగా ఒక పాట లేనే లేదు. సో 3 ఏళ్ళు నేను ఆ పాటని కడుపులో పెట్టుకుని తిరిగాను, ఎక్కడ లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుని. అప్పుడు కూడా దోపు ఎక్కడో షూట్లో నుంచి వచ్చేసింది. ఎంతో మనకి శంకర్ సినిమా అన్నప్పుడు మనం కూడా రెక్కలు విరుచుకుంటాం కదా. ₹1 నయా రూపాయి ఆ సినిమా నుంచి నేను ఇంటికి తీసుకెళ్ళలేదు, అంతా సినిమాకే పెట్టాను. రాజుగారు ఏం బడ్జెట్ ఇచ్చారో మొత్తం సినిమాకే పెట్టాను. ఆ రాజుగారికి తెలుసు క్లియర్గా, ఈ నోస్ ఎవ్రీథింగ్. తమన్ ఏమన్నా ఇంటికి తీసుకెళ్తున్నావా డబ్బు? లేదండి సినిమాకే అండి, అంతే చేసేద్దాం అసలు ఏదో చేద్దాం సినిమా అంతే. సో వీ ఆల్ లివ్ ఫర్ సినిమా అండి. దట్స్ వాట్ వీఆర్ ఆల్ యూనిక్ ఆల్వేస్. ఇక్కడ ఎవరి గురించి మనం తప్పుగా మాట్లాడే కాదు. నాకు కొరియోగ్రాఫర్స్ పైన ఇష్యూ, ఐ వాంట్ టు క్లారిఫై. మీరు మంచి వాళ్ళు అడిగారు, లేకపోతే ఇది ఇంకా ప్రొలాంగ్ అవుతూ ఉండేది ఇష్యూ, ఏదో నెగిటివిటీ ప్రొలాంగ్ అవుతూ ఉండేది. ఐఎమ్ వెరీ హ్యాపీ పర్సన్ అండి. మీరు నా గురించి తెలుసు, ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. నాకు ఎవరితో ఎనిమీ లేని ఒకే హ్యూమన్ తమన్. నేను తప్పు చెప్పానా, నేను తప్పు చేసినా వాడి కాల్లో రాత్రి 12కి పడిపోతాను నేను వెళ్ళి, సారీరా రేపు. బికాస్ నెక్స్ట్ డే మార్నింగ్ I get up, I wake up with no enemies.